2 రోజుల నుంచి ఒకటే నొప్పులు. ఆ డాక్టర్ ఏమో ఏ అవసరానికి ఫోన్ చేసినా నడవండి నడవండి అని టార్చర్ పెడతాడు. మావి గారు కాఫీ. థ్యాంక్స్ అమ్మా. ఏమైంది మావి గారు, కాళ్ళు అలా పట్టుకుంటున్నారు? 2 రోజుల నుంచి కొంచెం నొప్పులుగా ఉన్నాయమ్మా. అవునా? మరొక్క మాట కూడా చెప్పలేదేంటి నాన్న? వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపిద్దాం పదండి. అవును, అయినా మీకు పెయిన్ వస్తే డాక్టర్ గారు చెప్పమని చెప్పారు కదా. అవన్నీ అయిపోయి ఉండాయిలే అమ్మి. అయినా మీలాగా నేను నా కొడుకు కోడలు పైన మాటలు చెప్పి తప్పించుకోం గదో. నా మొగుణ్ణి ఎట్టా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. బా, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారని అంతగా అరుస్తున్నావు? నొప్పులకు బాధపడుతున్నానని అడిగారు, అంతే కదా? 4 మంచి మాటలు చెప్పి దొంగ ప్రేమను చూపించి మళ్ళా నువ్వు ఉండావో లేదో కూడా మర్చిపోతారు. అట్టాంటోళ్ళని అంటుంటే నీకు భలే బాధగా ఉండదే. మావి గారిని మేమెలా పట్టించుకోకుండా ఉంటాం అత్తయ్య గారు. నాన్నకి ఇలా అయినప్పటి నుంచి ఏ రోజు ప్రశాంతంగా పడుకున్నదే లేదు పిన్ని. నాన్నకి నయమయ్యి ముందులా మన మధ్య తిరిగితే తప్ప ఆ బాధ పోదు. సారీ మావి గారు, ఇంట్లో పనులు స్కూల్లో పనిలో పడిపోయి మిమ్మల్ని దగ్గరుండి చూసుకోలేకపోయాము. ప్లీజ్ నాన్న, మీకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మాకు చెప్పండి. మీకంటే మాకు ఏ పని ఎక్కువ కాదు. సరే కేదార్, చెప్తాను. హా, అయినా మీరు దాని మాటలేం పట్టించుకోకండి. తెలుసు కదా, అదెప్పుడు అలాగే మాట్లాడుతుంది. అంతకంటే గొప్పగా మాట్లాడాలని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఏంది? నీకు 3 పూటల ఆయిల్ పెట్టి భుజాలు పోయేలాగా మర్దన చేసేది నేను. నీ ప్రేమ మాత్రం వీళ్ళకా? షోల్డర్ పెయిన్ వస్తుందా అత్తయ్య గారు? ఒక మాట చెప్పొచ్చు కదా, నేను కేదార్ చేసేసేవాళ్ళం కదా. ఒక పొద్దు చేసి 4 పొద్దులు ఎగరగొడతారమ్మి మీరు. మిమ్మల్ని ఎట్టా నమ్మేది? అయినా నా మొగుడికి సేవలు చేసేదానికి నేను లేకపోతే ఏమే? నా కొడుకు కోడలు ఉండరు కదా, వాళ్ళు చేస్తారు. అమ్మి నిషి నిషి, చెప్పండి అత్తయ్య. ఓ తూరి కిందకొచ్చి మీ మావ కాళ్ళకి నూనె పోసి మర్తన చేద్దుగాని రా అమ్మి. సారీ అత్తయ్య, ఇవాళ నేను ఏ పని చేయలేను. నాకు మూడ్ బాలేదు. ఎవరితో అయినా చేయించండి. అమ్మే అమ్మే, నా మాటేనమ్మే. అమ్మే, యువరాజు విషయంలో అమ్మి అలిగుండదు గదో, అందుకే అట్ట మాట్లాడుండది. అవునవును. అబ్బడా, నాయన కాళ్ళకి మసాజ్ చేద్దుగాని రారా. ఇప్పుడా? నేను అర్జెంట్ కాల్ మాట్లాడుతున్నానమ్మా, నాకు టైం లేదు. పని వాళ్ళకి చెప్పు, ఎవరో ఒకళ్ళు చేసేస్తారు. అబ్బడా, అది కాదురా రే. అబ్బడా అబ్బడా, సరే అబ్బడా, అట్నే అట్నే చెప్తానులే. ఫోన్ మాట్లాడేసి వచ్చి మర్దన చేస్తానని చెప్పబోయి అట్ట చెప్పుండాడంతే, వచ్చేస్తాడు. ఎందుకే లేని ప్రేమ ఉంది ఉంది అని చూపించాలని తాపత్రయపడతావు? వదిలే. అయినా ఇవాళ నా కాళ్ళు అంత పెద్దగా నొప్పులుగా ఏం లేవులే. ఏం చేస్తున్నారమ్మా? ఏనన్నా, యువరాజ్ మాత్రమే మిమ్మల్ని చూసుకోవాలా? నేను చూసుకోకూడదా? కేదార్ కష్టపడకూడదని మీరు వద్దన్నారని అర్థమైంది మావి గారు. కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయమూ కేదార్కి కష్టం కాదు. కాబట్టి మీరు కాదనకండి ప్లీజ్. సరేమ్మా.
దొంగ మొహల్లారా, ఎంత దూరం చేయాలని చూసినా ఎంత దగ్గర అయిపోతా ఉండారో. ఏం చేస్తే శాశ్వతంగా మిమ్మల్ని దూరం చేయొచ్చునో తెలియడం లేదే. ఏయ్, హ్మ్, హ్మ్. హ్మ్. సొంతం అనుకున్న కొడుకు కోడలు పట్టించుకోకుండా వెళ్ళిపోతే మీరేమో ఇలా ప్రాణంగా చూసుకుంటున్నారు. మీ ప్రేమ అర్థమవుతున్నా గుర్తించలేకపోతున్నాను. నన్ను మీరు క్షమించండి. ఈ అబ్బోడు నిషి చెప్తే ఏండ్రు. ఛే, ఇక చాలమ్మా. హ్మ్. అవును, డాక్టర్ గారు అప్పుడప్పుడు నడవమని చెప్పారంట కదా మావయ్య గారు. కేదార్ నేను పట్టుకుంటాము, మీరు కాస్త నిలబడడానికి ట్రై చేయండి. లేవన్నా. జాగ్రత్త, ఇంకొంచెం ఇంకొంచెం కొంచెం అన్నా. అంతే. ఆ, ఈ మనిషిని ఏందో చేసేలాగుండారే ఇల్లు. జాగ్రత్త, మెల్లగా. యో అబ్బి, ఏంది చూస్తా ఉంటే చాలా ఓవర్ చేస్తా ఉండారు. అయినా ఇట్ట కాళ్ళు పడితే కొడుకు అనేస్తారనుకుంటున్నావేమో. హ్, అది ఈ జన్మకి జరగదు. ఇలాంటి టైంలో అలాంటి వాటి గురించి ఎందుకు ఆలోచిస్తాం అత్తయ్య గారు? ఎంతైనా మీరు తెలివైనోళ్ళు కదమ్మీ. ఆలోచించినా చెప్తారా ఏంది? చేసిన ఓవర్ యాక్షన్ చాలు. మా ఆయన్ని నేను చూసుకుంటా. ఇక మీరు పోండి, కూర్చోబెట్టండి. సరే పిన్ని, ఉం. కూర్చోండి. జాగ్రత్త. ఉం. ఆ, అబ్బో, ఇక చాలు, పోండి.